సో అది చెప్పి రేపు క్లాస్లో మనీ ఉంటుంది అండ్ ఈ ఎనర్జీ పాత్రని ఎలా ఎక్స్పాండ్ చేయాలి, మనకు కావాల్సిన వస్తువులన్నీ కావాలంటే ఈ ఎనర్జీ ఫీల్డ్ షుడ్ బి మోర్ బిగ్గర్, వైడర్, లార్జర్. అలాగే సెల్స్ కూడా లార్జ్ చేస్తే సో దట్ వీ కెన్ కన్జ్యూమ్ మోర్ ఎనర్జీ. తీసుకుంటాం సూర్యుడి నుంచి, భూమి నుంచి. రేపు సూర్యుడి నుంచి తీసుకుంటాం, అప్పటి నుంచి. క్లియర్? హెల్ప్ఫుల్? ఎస్. ఎవరు చెప్తారు? ఒక్క మాట చెప్పండి ఎలా ఉంది అనేది. దిస్ ఇస్ మై ఎక్స్పెరిమెంట్. జస్ట్ ఒక మాట ఎవరు చెప్తారు? ఎస్ ఎస్ పద్మావతి గారు. ఎక్కడ మిస్ అయ్యారు పద్మావతి గారు? అన్మ్యూట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎక్కడ ఉన్నారు పద్మావతి గారు? జంప్ అయ్యారు. నాకు పద్మావతి గారు ఎక్కడున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయాలి. ఏ పేజ్లో ఉన్నారు? మళ్ళీ జంప్ అయ్యారు. జస్ట్ పద్మావతి గారు. ఎస్ మై గాడ్, ఎక్కడే ఉంది. ఎస్ పద్మావతి గారు, కెన్ యూ అన్మ్యూట్ ఫ్రమ్ యువర్ సైడ్? ఎస్. ఎంత బాగున్నారు? I'm sorry, please forgive me. Thank you. I love you, Andy. నమస్కారం. వండర్ఫుల్ అండి. యాక్చువల్ గా టోటల్ గా దిస్ సెషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ మేము అటెండ్ అయిన దానికంటే. అందులో రూట్ చక్ర మీరు మెడిటేషన్ చేసినప్పుడు మీరు నాకు అసలు టింక్లింగ్ అవుతూనే ఉంది. ఐ వాజ్ రెస్ట్లెస్. అంటే ఎట్లా అయిపోతుంది నాకు పెల్విక్ ఏరియా దగ్గర అంతా కూడా వాజ్ వెరీ టింక్లింగ్ అన్నమాట. తోడలు చాలా, అంటే ఐ వాంట్ టు ఫీల్ దట్ చేతితోటి ఇలా స్క్రాచ్ చేసుకోవాలన్న ఫీలింగ్ కలిగింది. తర్వాత పాదాల దగ్గర అయితే ఇట్లాగా లిటరల్ గా ఇలా లాగేస్తుంది లోపలికి. ఇప్పుడు మీరు చెప్తున్నా కూడా గూస్ బంప్స్ వస్తుంది. ఎంత బాగుందంటే అండి, లాస్ట్ లో ఇంకా ఫైనల్ గా ఇంకా నేను రిలాక్స్ అయిపోయాను అనమాట. అంతవరకు ఫుల్ 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 అసలు ఇంకా చాలా ఇదైపోయింది. అసలు నాకు లాస్ట్ వరకు అట్లాగా కంటిన్యూ అవుతూనే ఉంది. చాలాసేపటి వరకు టింక్లింగ్ అయింది నాకు. ఇంకా లాస్ట్ ఒక 5 minutes నేను రిలాక్స్ అయ్యాను. ఎంత బాగుందంటే అబ్బా, చాలా అసలు ఇంకా నేను అసలు ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనిపించింది. అమ్మ ఎంత హాయిన బరువు అంతా పోయింది. మనకి ఏదైనా ప్రాబ్లం ఉందా, ఛాలెంజ్ ఉన్నా ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్, ఐ మీన్ వ్యూ అబౌట్ ద ప్రాబ్లం? హౌ ఆర్ యూ గోయింగ్ టు లుక్ ద ప్రాబ్లం? రైట్? ఎనీ ఛాలెంజ్ లైఫ్ లో, ఎనీ ఛాలెంజ్ ఏది ఉన్నా ఇప్పుడు లైఫ్ లో ఏదో ఒక చిన్నదో పెద్దదో ఉంటుంది కదా లైఫ్, అది ఎలా కనిపిస్తుంది? ఆ ప్రాబ్లము అంటే ఒకప్పుడు ఇద్దరికంటే ప్రాబ్లం అయ్యి బాబోయ్ ఎట్లాగా ఇది వర్రీ, మీరు అన్నట్టు తలలోనే వర్రీ అయిపోతున్నాడు. అంటే ఆల్మోస్ట్ నాకు లాస్ట్ క్లాసెస్ ఎఫెక్ట్ కూడా ఉండేది, ఆ సన్ మెడిటేషన్. దానివల్ల అప్పటి నుంచి నా స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ హ్యాపీనెస్. అంటే వర్రీ లేదు, వర్రీ తగ్గింది అసలు. అంటే ఇఫ్ ఐ థింక్ అంటే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏం లేదే అంతగా అసలు ఇదిగా అనిపించట్లే అన్న ఫీలింగే కలుగుతుంది. ఇవాళ అంటే అన్సీన్, మీరు అన్నట్టు సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కడెక్కడో దాచినవి ఉంటుంది కదా. సో మనం ఎంత హీల్ చేస్తున్నా, సో ఈ రూట్ చక్రాలు ఆ దాచినవన్నీ ఇలా 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 తీసుకొచ్చి 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 లోపలికి వేసేసింది అనిపించింది నాకు. ఫెంటాస్టిక్ అండి. అసలు ఎవ్రీ సెంటెన్స్, ఎవ్రీ ఇది అన్ని కొత్తగా ఉన్నాయి. పాత క్లాసులు అసలు ఏది రాకపోతే, చక్రాలే కదా అని రాకపోతే మిస్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దట్స్ వై నేను అందుకనే కొత్తగా మళ్ళీ ఏదో నేర్చుకుంటూనే ఉండాలి. జస్ట్ లాట్ అండి, లాట్ అంటే లాట్. ఎంత ఎనర్జీ, ఎంత నాలెడ్జ్ ఉందో మీ దగ్గర. అసలు నాకు ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి ఉంది. అట్లా నేను ఎంత అది చెప్తున్నాను, దర్ ఇస్ లాట్ టు లెర్న్ యాక్చువల్లీ. రియల్లీ అండి, మాకు దేవుడు ఇచ్చిన వరము మీరు. నేను నా ఫ్రెండ్స్ కి చాలా మందికి చెప్పాను ఇందులో, దే ఆర్ ఆల్ దేర్ యాక్చువల్లీ.
ఎంతమంది నేను పిలిచి 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 లాగి లాగి వాళ్ళని నేను ఫోర్స్ చేసి ప్లీజ్ అటెండ్ మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి, అసలు రూట్ కాజ్ మీకు అర్థమైపోతుంది అని. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ అండి. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ టూ మచ్ టైమ్, ఈవెన్ దో ఐ వాంట్ టు టాక్ మోర్, బట్ థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఎందుకంటే పాత స్టూడెంట్స్ని అడగాలనుకున్నాను. దే హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్ 21 days లాస్ట్ టైం విత్ దేర్ ఇన్నర్ చైల్డ్. దిస్ ఇస్ ద రూట్. వెళ్ళిపోతున్నాం, బాడీతో కనెక్ట్ అవుతున్నాం. దిస్ టైమ్ ఇట్స్ ఆల్ మోర్ అబౌట్ ద బాడీ. మీరు నోటీస్ చేసే ఉంటారు, భూమికి ఇది వెరీ ఇంపార్టెంట్ అని. సంగీత గారు చెప్పండి. Thank you, ma'am. I'm sorry. Please forgive. Thank you. I love you. I love you so much. ఎలా ఉన్నారు? ఓరియంటేషన్ క్లాస్ అయిపోగానే నాకు కొంచెం రిలేషన్షిప్ లో ప్రాబ్లం అంతకు ముందు ఉండింది. అసలు విపరీతమైన భయము. అంటే మీరు ఓరియంటేషన్ క్లాస్ నేను అంత ముందు కూడా క్లాస్ అటెండ్ అయ్యాను, అయినా అదేంటో అసలు ఒక రకమైన గుండె దడద, ఒక రకమైన నాకు ఇన్నర్ చైల్డ్ ఉంది, యూనివర్స్ ఉంది, నాకు కనెక్ట్ అయ్యి ఉంది అనిపిస్తోంది. మళ్ళీ ఒక రకమైన భయం, ఎవరేం మాట్లాడుకుంటారో, ఎవరేం పోట్లాడుకుంటారో, మళ్ళీ దగ్గర కలుస్తారో లేదో అన్న భయం చాలా ఉండింది. నేను ఇన్నర్ చైల్డ్ తో మాట్లాడి, నువ్వే సెట్ చేయి, నాకు 2 days లో నాకు ప్రాబ్లం అంతా అయిపోవాలి అని చెప్పేసి చాలా ముద్దాడి అన్ని ట్యాప్ చేసుకొని ఐ లవ్ యూ సంగీత అన్నట్టుగా చెప్పుకొని అమ్మా నాన్న మెడిటేషన్ కూడా మీ దగ్గర ఉంది, పేరెంట్స్ యూట్యూబ్ లో ఉంది, అది కూడా పెట్టుకొని అది చేశాను. ఈ నార్త్ పోల్ ఇది కూడా డ్రా చేసుకొని గేమ్ చేశాను. వావ్ మై గాడ్, ఎంత బాగా డ్రా చేస్తున్నారండి. ఓ మై గాడ్, పిన్ చేస్తా ఉండండి ఒక్క నిమిషం. ఓ మై గాడ్, ఎంత బాగా డ్రా చేస్తారు. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్, బ్యూటిఫుల్. ఇది చేశాను. నిన్న క్లారిటీ వచ్చేసింది, క్లియర్ గా మొత్తం తుడిచిపెట్టిపోయినట్టే అయిపోయింది. ఇన్నర్ చైల్డ్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, ఎంతసేపు ముద్దాడానో, నాకు ఎంత బాగా హెల్ప్ చేసింది అనేసి. నేను ఇంత ముందు ఏడ్చేసేదాన్ని, చిన్న ప్రాబ్లం వచ్చినా కారిపోతుండేవి, ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయేదాన్ని, ఇంత భయంగా ఉండేదాన్ని. ఎంత చక్కగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే, ఇక నాకు ప్రాబ్లమ్సే లేవు, నా ఇన్నర్ చైల్డ్ ఉంది అనేసి నేను ఫిక్స్ అయిపోయాను. అంతేలేండి, అంతే. ఇప్పుడు మీరు బాడీతో ప్రాబ్లమ్స్ బాడీలో ఉంచుకోద్దు, పడేయండి కిందకి, భూమాతకి ఇచ్చేయండి. చేస్తున్నా మేడం. రోజు నేను ఏ ప్రాబ్లం రాస్తున్నాను, భూమాతకి ఇచ్చేస్తున్నాను, కాల్ చేస్తున్నాను, ఫ్లష్ చేస్తున్నాను. అసలు చాలా హ్యాపీగా ఉంది మేడం. చాలా థ్యాంక్స్. అసలు మీరు కనెక్ట్ అవ్వడం ఏంటో, మరి మీకు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో, మీరు గాడ్ కాకపోతే ఎనర్జీ అంత ఎక్కడిది మేడం మీకు? అసలు మీ ఎనర్జీ ఇంత, అసలు మిమ్మల్ని చూసే చాలు మాకు కూడా ఎనర్జీ వచ్చేస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ సంగీత గారు. అమేజింగ్, లవ్ యూ, గుడ్ టు సీ యూ. చాలా చూసాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రాబ్లమ్స్ లో అలాగే స్టెబిలైజ్ అయ్యి ఉండడమే నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ నేర్చుకుని క్లాసెస్ లేకపోయినా సంగీత్ గారు ఎంత బ్యూటిఫుల్ గా ఇన్నర్ చైల్డ్ కనెక్ట్ అయ్యి బ్యూటిఫుల్ గా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, ఎంతమందికి అర్థమైంది. సో ఐ ఆస్క్ 1 or 2 questions అండ్ ఐ జస్ట్ గో. రాజు గారు, ఎస్ చెప్పండి. ఈజ్ మై లార్డ్ విష్ణు. ఎస్ రాజు గారు. మేడం నమస్తే మేడం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మేడం. ఐ లవ్ యూ రాజు గారు. చెప్పండి, అసలు మీ గానం మాకు వినిపిస్తా మేడం. స్టార్ట్ అయింది ద న్యూ వెంచర్. మీకోసమే వినిపిస్తా, ఒకటి చేసాను షార్ట్ చేస్తాను. అసలు లాస్ట్ క్లాసెస్ కి ఎక్కడ మీది ఓరియంటేషన్ కానీ మీది ఏది విన్నా కంప్లీట్ డిఫరెంట్ మేడం. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాటని సేమ్ గా ఎట్లా పాడాడో, అంటే డిఫరెంట్ గా ఒకసారి వేసిన గమకం మళ్ళీ వేయడు, అట్లా మీరు చెప్పిన క్లాస్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుంది. సేమ్ ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఒక ఇంటికి ఏ విధంగా అయితే ఎలక్ట్రిసిటీ చేసిన తర్వాత ఎర్తింగ్ ఎట్లా అయితే కంపల్సరీ, ఎర్తింగ్ ఇవ్వకపోతే షార్ట్ సర్క్యూట్ ఎట్లా అవుతుందో, అది నాకు అర్థమైంది. అంటే ఈ బాడీలో ఉన్నదాన్ని నువ్వు ఎర్త్ కాకపోతే, నువ్వు గ్రౌండ్ కాకపోతే అన్ని ప్రాబ్లమ్స్ అని అర్థమైంది. ఈ మెడిటేషన్ చేసేటప్పుడు మేడం థాట్ ఆగిపోయింది. థాట్ అసలు లేదు. ప్రశాంతంగా బ్యూటిఫుల్ గా అనిపించింది. కొంచెం కాళ్ళకి మొత్తం తిమ్మిరి వచ్చినట్టు అట్లా అయింది మేడం నాకు.
జిల్ జిల్ అని ఆ విధంగా అయింది. అయితే నేను గమనించింది ఏంటంటే మీ క్లాసెస్ విన్న రోజులు దేవలోకంలో ఉన్నట్టుంటది. క్లాసెస్ అయిపోయిన తర్వాత భూమి మీదకి తోసేసినట్టు అనిపిస్తుంది మాకు. ఎందుకంటే అప్పుడు ఎంతో కాన్ఫిడెన్స్ లెవెల్స్ బ్యూటిఫుల్ ఉంటాయి మేడం. వన్స్ క్లాస్ ఆగిపోయిన తర్వాత గ్యాప్ లో మాత్రం మళ్ళీ భూమి మీద అంటే అట్లా అనిపిస్తుంది. మనందరం కలెక్టివ్ గా ఎనర్జీలో ఉన్నాం కదా, ఈ కలెక్టివ్ ఎనర్జీ అందరినీ అప్లిఫ్ట్ చేస్తుంది. గ్రూప్ అదే గ్రూప్ అయితే అంత మంచి కలెక్టివ్ ఎనర్జీ, అందరం కలిసి లేస్తాం. ఆ టైంలో 1 hour ఎనర్జీ, అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, ఇట్ విల్ లైక్ 10 రోజులకు సరిపోయేంత ఎనర్జీ వస్తుంది మనకి. ఎగ్జాక్ట్ మేడం, వెరీ సూపర్, ఎక్సలెంట్ మేడం. అసలు మొన్న ఓరియంటేషన్ 2 days కూడా అబ్బా మామూలుగా లేవు మేడం. సెకండ్ డే కూడా చాలా. థ్యాంక్ యూ మేడం, ఏది మరి థ్యాంక్ యూ మచ్. మై గాడ్ బ్లెస్ యూ ఫర్ ఎవర్. సో మచ్. వినిపిస్తారా మరి? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో హలో మచ్. మేడం. ఎస్ మీ గానం కావాలని అడిగాం మేము. మీరు ఒక చిన్న పాట. చిన్న భజన పాడతా మేడం. మీ పైన పాట ఒక 2-3 days తర్వాత ఎప్పుడైనా మీరు ఛాన్స్ ఉంటే ఇవ్వండి. నేను చేశాను చిన్నది, ఇప్పుడు ఒక భజన పాడతాను. హర హర శంకర సాంబ సదా శివ ఈశా మహేశ తాండవ ప్రియకరా చంద్రకళాధర ఈశా మహేశ అంబా గుహ లంబోదర వందిత ఈశా మహేశ వింధ్య హిమాచల శృంగ నివాసిత ఈశా మహేశ హర హర శంకర సాంబ సదా శివ ఈశా మహేశ. ఎందుకంటే మేడం మీరు ఏదైతే అదే పార్వతి పరమేశ్వర తత్వం అని చెప్పారో, మన జీవితమే వారిద్దరి అనుగ్రహం కాబట్టి ఈ పాట. రాజుగారు మీ సాంగ్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నా క్లాస్ కూడా. ఓకే మేడం, ఫస్ట్ డే మీ సాంగ్ తో ఉండాలని నేను అడిగాను మిమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పరమేశ్వర్, థ్యాంక్ యూ మేడం. ఇట్ ఈస్ బ్లెస్సింగ్ ఫర్ మీ. మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ రాజు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. శివలక్ష్మి గారు, ఎస్ చెప్పండి. ఐమ్ సారీ. ఐఎమ్ సారీ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఫస్ట్ వాళ్ళందరూ చెప్పినట్టు అలాగే నా ఫీలింగ్స్ కూడా మేడం ఫుల్ అలాగే వచ్చేసింది. మళ్ళీ ఇంకోటి మెసేజ్ వచ్చింది మేడం. ఈరోజు మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను, మా అన్ని అంతా క్లీనింగ్ చేసేసుకున్నాను మేడం. చేసేసుకొని అలసిపోయి మెడిటేషన్లో కూర్చున్నాను. కూర్చుంటే ఏంటిదో అపశృతి లాగా వచ్చింది మేడం. అది ఇప్పుడు మెసేజ్లో మేడం క్లియర్ అయినట్టు వచ్చింది మేడం. వెరీ గుడ్. అది చాలా మెరాకిల్ మేడం. ఇది మీ ఫస్ట్ క్లాసా? నా క్లాస్ లో సెకండ్ క్లాస్ మేడం. ఫస్ట్ మనీ దాంట్లో ఉన్నారు. వెరీ గుడ్. ఇలాగే కావాలి రోజు ఇంతే మొత్తం మీకు మంచి రిజల్ట్స్ తోనే. మీరు ఫస్ట్ మాకు రిజల్ట్స్ చెప్పేశారు. ఇంకేంటి అసలు గ్రూప్ స్టార్టింగ్ మీ రిజల్ట్ తోనే స్టార్ట్ అయింది. ఇంకేంటి అందరు గట్టి క్లాప్స్ కొట్టండి. అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. ఇంకోటి మ్యామ్, ఈ రోజు అట్రాక్ట్ అబండెన్స్ క్లాస్ లో మీరు చెప్పారు కదా టుమారో నుంచి నాకు రిజల్ట్స్ కావాలి అని చెప్పేసి. Q&A గ్రూప్ లో క్లాస్ అయ్యాక జస్ట్ 4 minutes కి మహేష్ అని చెప్పేసి ఒక మాస్టర్, మేడం నాకు అమౌంట్ ఇవ్వాల్సిన వాళ్ళు జస్ట్ ఇప్పుడే కాల్ చేసి 3 days లో అమౌంట్ ఇస్తామని చెప్పారు, థ్యాంక్ యూ మ్యామ్ అని చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయన ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు మన సెషన్స్ కి.
Look at that. వెరీ హ్యాపీ థింగ్. ఎస్, నాకు కొత్తగా వచ్చిన బేబీస్ని వాళ్ళందరికీ ఎంత పవర్ఫుల్లో చెప్పాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు రాజు గారు, ఇక్కడ లక్ష్మి గారు, మన వాళ్ళందరికీ ఆల్రెడీ వాళ్ళ దే నో ద టేస్ట్ ఆఫ్ ద క్లాస్. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళు వావ్. ఎస్ ఎస్ ఎస్, చెప్పండి 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 చెప్పండి. అన్మ్యూట్ చేశారా, చెయ్యాలా? అన్మ్యూట్, యు ఆర్ అన్మ్యూటెడ్. చెప్ప ఎంత బాగుందో తెలుసు చూస్తుంటే. షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ బై ద వే. మీ ఇద్దరం కాలేజ్ క్లాస్మేట్స్, ఇద్దరం కలిసి డిగ్రీ చదివాం 3 సంవత్సరాలు. ఎస్ సరోజిని చెప్పండి. మ్యూట్ అయ్యారు మ్యామ్. సరోజిని ఇస్ అగైన్ మ్యూటెడ్. అన్మ్యూట్ చేసుకోరా సరోజిని. సరోజిని ఎస్ ఎస్ వినిపిస్తుందా? సూపర్ గా. వినిపిస్తుందా? ఎలా ఉన్నాయి మన కళ్ళలో ఉన్నాయి ముందు? సూపర్ బాగుందండి. యాక్చువల్ గా ఏంటంటే నాకు ఒక అర్జెంట్ గా ఒక 6 లక్షలు కావాల్సి వచ్చినాయి. 6 లక్షలు కావాల్సి వస్తే నేను అర్జెంట్ ఎక్కడో కట్టాలి. మా అత్తయ్య గారు లాస్ట్ టైమే చెప్పారు, నేను నీకు ఇవ్వనమ్మా, ఇంకా కష్టం అవుతుంది నాకు అన్నారు. కానీ నేను శుక్రవారం క్రియేషన్ లో రాసుకున్నాను, ఎలాగైనా సరే మా అత్తయ్య గారు ఇవ్వాలి అని రాసుకున్నాను. 6 లక్షలు రాసి అనుకున్నాను. అనుకుంటే మళ్ళా శనివారం పిలిచి, అమ్మ సరోజ నా దగ్గర అయితే లేవు, మీ మరిది ఉన్నాడు, మీ మరిది ద్వారా నీకు ఇప్పిస్తాను, తర్వాత ఇప్పుడు మనం చూసుకుందాలి అన్నారు. నిజంగా నాకైతే మిరాకిల్ అంటే మిరాకిల్. అలా రాసుకోవడం, ఆవిడ ఇచ్చేయటం. అంటే ప్రస్తుతానికి నేనేం చేశానంటే క్రియేషన్ రాసుకుని ఇన్నర్ చైల్డ్ దగ్గరికి వెళ్ళి, ఇన్నర్ చైల్డ్ నాకు తెలియదు నువ్వు ఎలా తెస్తావో, దాన్ని బుజ్జిగించి ముద్దులాడి, నాకు తెలియదు నువ్వు ఎలా ఇస్తావు, నాకు రావాల్సిందే. శ్రీనివాస్ గారు చెప్పారు కదా, అసాధ్యం కానీ సుసాధ్యం అయ్యేదే హోపనోపో అని. చెప్పినట్టు ఇన్నర్ చైల్డ్ తో కనెక్ట్ అయితే నిజంగా మిరాకిల్స్ జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, నాకు కళ్ళకి ఆపరేషన్ అయింది కదా, 1.5 క్రితం అయ్యింది. అయితే నాకు బాగా పిప్పు పన్ను ప్రాబ్లం వచ్చింది. ఒక 6 days రోజున 650 ఉన్నాను. నైట్ టైమే ఇబ్బంది పెడుతుంది, ఇంకా తగ్గట్లేదు. తగ్గపోతే ఏంటి తగ్గట్లేదు అసలు, అయినా హొప్పనొప్ప ఉండగా మనకిదేంటి అసలు అని చెప్పేసి పడుకుని ఇలా హొప్పనొప్ప చెప్పుకున్నాను. అసలు ఇప్పుడు ఐస్ క్రీమ్స్ తింటున్నా నొప్పి రావట్లేదు, ఐస్ క్రీమ్స్ తింటున్నా నొప్పి రావట్లేదు. ఐ నో అది మన టాబ్లెట్ వేసుకుని నొప్పిని తగ్గించుకుంటాం, కానీ దాంతో మాట్లాడి గానే పోతుంది, నొప్పే పోతుంది, ఆ ప్రాబ్లం పోతుంది. అది ఎలా ఉంటే పాజిటివ్ థింకింగ్ లో ఉంటే ఒక్క చిన్న నెగిటివ్ థాట్ వచ్చినా సరే మొత్తం మిరాకిల్స్ జరగకుండానే అయిపోతుంది. అదేంటంటే పాలల్లో ఒక నిమ్మరసం వేస్తే మొత్తం విడిపోతాయి కదా, అలాగా పాజిటివ్ థింకింగ్, అంత పాజిటివ్ థాట్స్ ఉన్నా ఒక్క చిన్నది నాకెక్కడో అవ్వదేమో అనే చిన్న డౌట్ తో చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, చేయకుండా లేరు, కానీ ఎక్కడో వాళ్ళకి అనుమానం, ఆ చిన్న అనుమానం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక చిన్నది చెప్పేస్తాను. ఇంకొక చిన్నది తప్పదండి, ఎందుకంటే నాకు దొరకవు మళ్ళీ నువ్వు. నేను మా 1 week బ్యాక్ వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ వెళ్తూ వస్తూ అక్కడ సత్యనారాయణ స్వామి నమూనా ఒకటి ఉంది దేవాలయం, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకుని ప్రసాదం కొనుక్కున్నాను. ఎదురుగుండా గోదావరి రుచులు అని ఒక షాప్ ఉంది, ఆ షాప్ లో దూరాను, కావాలి కొనుక్కున్నాను, కారు ఎక్కేసాను. ఇంటికి వచ్చి చూస్తే పర్సు లేదు, దాంట్లో గోల్డ్ ఐటమ్ ఉంది, 6000 ఉన్నాయి, నా ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను, ఏంటి ఎక్కడ పెట్టాను. అప్పుడు నేను అనుకున్నాను నా దగ్గర పోవు అంటే, ఎలా థాట్లో పోయానంటే లెఫ్ట్ బ్రెయిన్ ఏం చేసిందంటే, నువ్వు వెళ్ళి అక్కడికి, మీ హస్బెండ్ డ్యూటీ కానీ నువ్వు వెళ్ళిపో, నేను వెళ్దామని డిసైడ్ అయిపోయాను రాత్రి అనుకున్నాను. నేను డ్యూటీకి వెళ్ళిపోవాలి తప్పకుండా అని చెప్పేసి తెచ్చేసుకుని అనుకుని ఇదేంటి నా లెఫ్ట్ బ్రెయిన్ అలా, ఇప్పుడు సిచ్యువేషన్ ఇది కాదు, నువ్వు ఆలోచించు ఏం జరిగిందో ఆలోచించు అని చెప్పి చేస్తే, మళ్ళా నేను ఏం చేశానంటే కొన్ని ఐటమ్స్ తీసి బయట పెట్టాను. ఆ ఐటమ్స్ అన్ని ఎక్కడ ఏంటని చేసుకుంటే నిజంగా కనిపించింది నాకు ఆ పరిస్థితి. లెఫ్ట్ బ్రెయిన్ మాటినుంటే నేను వెళ్ళిపోయేదాన్ని పొద్దున్నే పోతే,
కష్టమైపోయేది కదా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. అంటే లైఫ్ లాంగ్ అంటుంటారు నీకు డబ్బు పోగావు, చెప్పలేదు అది. I know. Oh my God. నిజంగా నాకైతే ఎక్కడికన్నా ఫంక్షన్ కే కూడా ఫంక్షన్ లో అడిగారు, ఏంటి ఇదివరకు కన్నా గ్లో వచ్చావు అని అడిగారు. నేను చెప్పా మా వర్ధిని రిచువల్ ఎవేకనింగ్ చేసింది. లోపల నుంచి ఇవాళ చేసాం కదా మరి రూట్ చక్రాలో ఆ గోల్డెన్ రూబీ ఎనర్జీ ఎలా వస్తుందో పైకి, ఎనర్జీ అవేకిన్ అవగానే నేను ఇంటికి రూట్ చక్రాలు జాయిన్ అయ్యా, కానీ నాకు ఆ ఫీలింగ్ రాలేదు. ఇప్పుడు మాత్రం నిజంగా చాలా సాటిస్ఫాక్షన్. నేను మిస్ అయిపోయేదాన్ని జాయిన్ అవ్వకుండా ఉంటే మాత్రం. నిన్నెలా నిజంగా వర్ధిని ఫ్రెండ్ యూనో మమ్మీని మామీని బెల్ట్ పెట్టి పెట్టి కొట్టు వచ్చేదాకా. Love you so much. Love you so much. Amazing. Thank you so much, Sarojini. Love you, love you, love you. నువ్వు మ్యూట్ అయ్యా. యా శ్రీనివాస్ గారు ఏంటి బుజ్జోడు వచ్చాడు, ఏం చెప్తారు? చెప్పండి చెప్పండి. చెప్పి గట్టివాడు ఉంది కదా ఉంది కదా. వెరీ గుడ్ వెరీ గుడ్. మై ఇన్నర్ చైల్డ్, ఇన్నర్ చైల్డ్ అంటే మీరే. శ్రీనివాస్ గారు ఎవరికైనా అసలు పాప మా మనవరాలు మేడం. అదే మీరు కనబడగానే మేడం ఏది అని వచ్చి ఓపెన్ చెప్తానే ఉంటది. పేరేంటి బుజ్జిదాని పేరేంటి? ఏంటి పేరేంటి? దియా. దియా 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 లైట్. ఓ మై గాడ్, ఎంత బాగా పాడావు తల్లి, అసలు ఎంత బాగా పాడావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది ఓపెన్ పోను అని. మేడం అయితే మన సాంగ్ వింటది కదా, పొద్దున్నే వింటుంది మన పాట. వచ్చేస్తూ తాత ఓపెన్ ఉంది కదా మనకి అంటది. ఆగనా రిపీటెడ్. మేడం ఈరోజు నాకు అంటే సిన్స్ నేను నవంబర్ నుంచి వింటున్నా కదా మేడం, నాకు ఈ రోజు చాలా డిఫరెంట్. అంటే ఎట్లా అంటే కొత్తగా ఇప్పటి వరకు విన్న క్లాసెస్ అసలు నాకు ఏమాత్రం అంటే టు బి ఫ్రాంక్ నేను ఈ చక్ర క్లాస్ నాకు ఎట్లయిందంటే మేడం, ఇప్పుడు మన సోల్ కనెక్టివిటీ కింద వరకు ఇప్పుడు చేతులు చాచితే కింద కూడా మనకి గ్రౌండ్ లో ఉంటుంది కదా, గ్రౌండ్ ఆ గ్రౌండ్ కూడా నాకు ఒక గడ్డలాగా నాకు ఆ ఇన్నర్ చైల్డ్ అనేది నా ప్రాబ్లమ్స్ కిందకు వదిలేసినట్టు అనిపించింది. నాకు ఈ రోజు ఫీలింగ్, ఈ రోజు ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ నా వైబ్రేషన్స్ అలాగే ఉన్నాయి. అందుకే నేనేం అడగలేదు, మాట్లాడలేదు, కొంచెం కూల్ అవని నాకు ఇంకొకటి మేడం, ఆ రూట్ చక్ర ఈ పాయింట్ ఉంటుంది కదా, చాలా అంటే అది ఫైర్ అవుతా ఉంది. ఫైర్ అవుతా ఉంది. ఆ లైట్ కాళ్ళు ఈ పాదాల వరకు లైట్ అయిపోయి వైబ్రేట్ అవుతా ఈ రోజు అయితే గ్రేట్ఫుల్ ఫీలింగ్ మేడం. అంటే చాలా నేను ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ మా వైఫ్ తో క్లాస్ విన్నాను. ఈ రోజు మా బ్యూటీ అండ్ ఆ క్లాస్ అది కూడా అసలు అమేజింగ్ మేడం. కొత్తగా అసలు నాకు ఈ టెక్నిక్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ టెక్నిక్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 6 months నుంచి కొత్తగా అసలు మీకు ఎలా వస్తున్నాయి ఆలోచనలు? గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాడు. గురూస్ పెరుగుతున్నారు, నాకు క్లాసులు పెరుగుతుంటే గురువులు పెరుగుతున్నారు నాకు. అయితే ఈ క్లాసెస్ డిఫరెన్సెస్ అని డిఫరెన్షియేట్ చేయడం అనేది అసలు నాకు కూడా ఇంతకాలం నుంచి మీరు ఫస్ట్ నవంబర్ లో చెప్పిన ఈ పేపర్ టెక్నిక్స్ 6 papers
అక్కడికి ఇక్కడికి చూస్తే అసలు ఎలాంటి మళ్ళీ రావట్లేదు, ఆ సబ్జెక్ట్ రావట్లేదు, కొత్తగా వస్తుంది మళ్ళీ. రిలేషన్షిప్స్ అన్ని శ్రీనివాస్ గారు చాలా ఫాస్ట్ గా వెళ్తుంది, మనం కూడా కొంచెం ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి. సేమ్ ఓల్డ్ టెక్నిక్స్ పనికిరావు ఇప్పుడు ఇంకా. అట్ అ వెరీ హై స్పీడ్, మనం కూడా అంతే హై స్పీడ్ గా వెళ్ళిపోవాలి. సో అందుకని ఆ నాలెడ్జ్ తో అందరినీ, ఎవరైనా సరే నా బేస్ నాలెడ్జ్ సంబంధం లేదు, రండి అందరినీ అప్లిఫ్ట్ చేద్దాం, అందరం కలిసి వెళ్దాం అని నా మెయిన్ ఇంటెన్షన్. ఈ రోజు అయితే మేడం నాకు ఆ కింద ఇప్పుడు ఎంతైతే ఒక 1 మీటర్ గ్రౌండ్ లోపల నాకు ఒక గడ్డలాగా, ఇలా ఒక గడ్డలాగా కనబడుతుంది. ఆ ఇన్నర్ చైల్డ్ ప్రాబ్లమ్స్ అన్ని నాకున్నవన్నీ ఇట్లా వదిలేసినట్టు, ఇట్లా లిటరల్లీ. ఇప్పుడు మనకు శ్రీనివాస్ మీరు చెప్పండి, మనకి ప్రాబ్లం ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? అసలు నాకు లైట్, అసలు నథింగ్నెస్. వేసేయడమే, భూమికి వేసేయడమే. చాలా అంటే మెడిటేషన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న ఫీలింగ్ వేరు, అయిపోయిన తర్వాత అసలు నథింగ్నెస్ కంప్లీట్, అసలు ఏమీ లేదు. లైట్ అవుతుంది, మన బాడీ లైట్ అవుతుంది, ఫీల్డ్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు మీరు అంతదాకా ఇంకేదైనా సెల్ ఫోన్లో ఫోన్ తీసుకొని మీరు దాంట్లో డౌన్లోడ్స్ ఉన్నవన్నీ తీసేయండి, వాట్సాప్ లో ఫొటోస్ అన్ని తీసేయండి, ఫోన్ లైట్ అయినట్టు ఉంటుంది. మీకు ఎప్పుడైనా నోటీస్ చేస్తారు? డిలీట్ చేసేయండి ఫొటోస్, ఒక 1000 వరకు డిలీట్ చేయండి. యూ స్టార్ట్ ఫీలింగ్ ఫోన్ చాలా లైట్ గా ఉంది ఏంటి అనిపిస్తుంది. ద సేమ్ థింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఇట్ క్యారీస్ అ హెవీ ఎనర్జీ. ఒకసారి దాన్ని ఫీల్ అని యూ ఫీల్ లైక్ లైట్ ఫోన్, ఇది నా ఫోన్ అండి, ఎందుకు ఇంత లైట్ గా ఉంది అనిపిస్తుంది. ద సేమ్ సూన్ ఆఫ్టర్ ద మెడిటేషన్ మీకు అసలు తెలియదు, లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్, మిర్రర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. మీరు ఏం చేయక్కర్లేదు, మెడిటేషన్ లో కూర్చొని ఇన్నర్ చైల్డ్, బాడీ, హైయర్ సెల్ఫ్, మీకు 3 కనెక్షన్స్. లైఫ్ ఈస్ గోయింగ్ టు చేంజ్. మీరు క్రియేషన్. యా నిజంగా మేడం, ఈ రోజు నేను 4 GB డేటా తీసేశాను. ఇమ్మీడియట్ గా ఏమొచ్చింది మెసేజ్, సూపర్ సూపర్, అసలు ఎంత బాగా తీసేసారా. అలాగే ఉంది ఈ రోజు నాకు ఇప్పుడు. సూపర్, అంత తీసేసారు మీరు, డాటా అంతా తీసేసినట్టు ఇప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్, సూపర్. ఫోన్ ఫీల్స్ హ్యాపీ, అమ్మయ్య తీసేసారా, వెరీ గుడ్, ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ. అదే ఇట్ ఈస్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ వేసుకుని భారంగా ఉంటుంది. మీరు తీసి చూడండి, ఎవ్రీథింగ్ డిలీట్ చేయండి, అన్నెసెసరీ ఎక్కడ కనిపిస్తే అక్కడ డిలీట్ 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 డిలీట్. సబ్ కాన్షియస్ మైండ్ మీలో ఎంత తెచ్చుకున్నాము, మనం మిలియన్స్ ఆఫ్ బ్యాగేజ్ తెచ్చుకున్నాం, ఎంత లగేజ్ తెచ్చుకున్నాము, ఏది ఎప్పుడు రీప్లే అవుతుందో మనకు తెలియదు. మన రీప్లే మేడం ఇంకోటి, మా వైఫ్ కి ఒక ఇది ఏమంటే, మెడిటేషన్స్ ఎనీథింగ్ ఏదైనా మనం ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేస్తుంటే కళ్ళ బట్టి నీళ్లు గారుతున్నాయి. ఎప్పుడు నీళ్లు వెరీ నైస్. హార్ట్ చక్ర హీలింగ్, హీలింగ్ లో ఫస్ట్ ప్రాసెస్ బాడీ ఎలా వదిలేస్తుందంటే ఆవలింతల ద్వారానో లేకపోతే వచ్చేయాలి. కళ్ళ నీళ్ళు, కళ్ళ నీళ్ళు ఇస్ ద వెరీ గుడ్ వే ఆఫ్ హార్ట్ చక్ర ఓపెనింగ్. నీ హార్ట్ ఓపెన్ అవుతుండగానే కళ్ళ నీళ్ళు వస్తాయి, దానిలోంచి వెళ్ళిపోతుంది. దానిలోంచి మీరు ఎప్పుడైనా చూడండి, మనకి ఏదైనా గుడ్ న్యూస్ రాగానే, లేకపోతే సినిమాల్లోనే ఒకళ్ళొకడు కలుసుకుంటే, అత్తగారు మామగారు కలుసుకున్నా, లేకపోతే హీరో హీరోయిన్స్ కలుసుకున్నా మనం ఏడ్చేస్తాం. దట్ ఈస్ ద హ్యాపీ టియర్స్. సో హీల్ అవుతుంది మన బాడీ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ రోజు ఆఫ్టర్నూన్ క్లాస్ లో కూడా తను వెయిట్ చేస్తుంది ఊరికే, మెడిటేషన్ బెటర్ కదా, కంప్లీట్ నీళ్ళు కారుతున్నాయి. నేనే సర్ప్రైజ్ అయిపోయాను, ఏంటమ్మా ఎంత అసలు వాటర్ కారుతూనే ఉన్నాయి. నాకు ఎప్పుడైనా సరే మీరు ఇది చెప్పారు, నేను కూడా షేర్ చేసుకుంటా. నాకు ఎప్పుడు అంతర్యామి, అలసితి అలాంటిది, లేకపోతే అన్నమాచార్య కీర్తనలు ఏది విన్నా నా నీళ్ళు కారిపోతుంటాయి, ఊరికే కారిపోతుంటాయి. మా హస్బెండ్ ఏంటి కళ్ళము నీళ్ళు వస్తున్నాయి, ఐ డోంట్ నో, దట్స్ అ హీలింగ్ హ్యాపెనింగ్. పాట వినగానే, నేను డాన్స్ మొదలు పెట్టగానే, ఎలాంటి డాన్స్ అయినా సరే నా కళ్ళము నీళ్ళు కారిపోతూ ఉంటాయి, ఫీల్ అవుతూ డాన్స్ చేస్తా. సో దట్ ఈస్ ద హార్ట్. మన గాడ్ ఆ మూమెంట్లో మనల్ని హీల్ చేసేస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాటర్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, ఏదో ఒకటి ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సింది. అయితే రావాలంతలాగా నా ఫిజికల్ బాడీలోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఎనర్జీ ఎట్లా వెళ్తుంది? ఓన్లీ త్రూ కళ్ళ నీళ్ళు, ఏడుపులు. అందుకని మనం షేక్ చేయిస్తా, చాలా షఫల్ చేయాలి మన బాడీని మొత్తం రోజు. ఎవ్రీథింగ్ మీకు ఉంటాయి ఎమోషన్స్, నెగిటివ్ ఎమోషన్స్ని ఎట్లా షఫల్ చేయాలి కూడా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్, ఇవాళ మనం గ్రౌండ్ వర్క్ ఎలా చేసాం, ఇట్స్ లెంగ్దీ క్లాస్ లాగా అనిపిస్తుంది, బట్ ఎవ్రీడే డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీడే ఈ 3 ఫిజికల్ బాడీస్లో ఉన్న అన్ని రకాలైన డిసీజెస్ కానీ, లేకపోతే అనీజీ ఫీలింగ్స్ కానీ, ల్యాక్ కానీ,
మళ్ళీ నుంచి వెళ్ళిపోతుంది విత్ ఇన్ 21 days. అని నాకు ఒక మిరాకిల్ మేడం. నాకు ఏంటంటే లాస్ట్ 2 months మీకు చెప్పాను కదా, మన లాస్ట్ చక్ర క్లాస్ స్టార్ట్ అవ్వక ముందు అడ్వాన్స్ చక్రాస్, యా అప్పుడు నాకు స్మాల్ అది యాక్సిడెంట్ లాగా అయింది. అప్పుడు ఈ లెఫ్ట్ అదే అప్పుడు లెఫ్ట్ లెగ్ మీకు చూపించాను. నేను కేవలం ఈ రూట్ చక్ర మనం ఈ మెడిటేషన్ ద్వారా నేను హీల్ చేసుకోగలిగాను. నాకు లైట్ ఇప్పుడు కూడా మేడం అంటే ఇప్పుడు కూడా అసలు అదే కాన్ఫిడెన్స్ తో నేను ట్రీట్మెంట్ ఏమి తీసుకోలేదు ఎక్కువ. జస్ట్ పెయిన్ కిల్లర్ అలా తీసుకున్నాను, కానీ కంప్లీట్ నాకేమి అవ్వదు. ఇన్నర్ చైల్డ్ ఉంది, నేను నడిచేస్తాను గ్రౌండ్ అంతా క్లియర్ చేసుకొని అట్లా ఉంది. ఇంకోటి ఇప్పుడు కూడా మేడం మీరు చెప్పిన ప్రతి పదము నేను అంటే ఇవన్నీ కొత్త కదా నాకు, అన్ని కొత్తగా. భూమాత కావచ్చు, తర్వాత పంచభూతాలు అనడం కావచ్చు, 5 elements అనడం కావచ్చు. అందుకే నాకు ఈ వర్డ్ కూడా అదే వచ్చింది మేడం. మీరు చెప్పిన మూలాధార అంటే నీలో మూలాధార ఉంది, తీసే 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 నీలో నెగిటివ్స్ అన్ని తీసేయి, వేసే 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 నాలో పాజిటివ్స్ అన్ని వేసేయి, తీర్చేయి 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 నాలో కోరికలన్నీ తీర్చేయి, తీసే 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 నాలో నెగిటివ్స్ అన్ని తీసేయి. నీలో మూలాధార ఉంది, నీలో స్వాధిష్టాన ఉంది, నీలో మణిపుర ఉంది. Let go, let go, let go, 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 let go, let go, let go, 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 go. I'm sorry, please forgive me. Thank you, I love you. I'm sorry, please forgive me. Thank you, I love you.